హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమండి. పరిశుద్ధుడైన మా దేవ, చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి, వినుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, చదవాలని నాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభు, అనేకులకు చేరువవడానికి సహాయం చేయమని, మీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. 2వ వచనమండి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవును. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మక ఉందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించుకోవాలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకములు గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును వీధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. 8వ వచనమండి. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున చొరబడుదురు. గెరను పట్టుకొనుటకే పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకే వారు వత్తురు. ఇసుకరేణువులంత విస్తారమైన వారు జనులకు చెరపట్టుకొందురు. 10వ వచనమండి. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. 11వ వచనమండి. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. 12వ వచనమండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్న వాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. 13వ వచనమండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింప జాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఇందుకు ఊరకున్నావు. 14వ వచనమండి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. 15వ వచనమండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. 17వ వచనమండి. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించు ఉండవలెను, ఎప్పటికి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? 17వ వచనం మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా,
ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. నెక్స్ట్ అధ్యాయం 2వ అధ్యాయం అండి.